హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. కోవిడ్ మహమ్మారి గురించి మీ అందరికీ తెలిసిందే. సో 2020 స్టార్టింగ్లోనే అది స్టార్ట్ అయ్యి సుమారు 3 సంవత్సరాల పాటు ఓవరాల్గా ఇండియాను మొత్తం షేక్ చేసి పారేసింది. అయితే ఇప్పుడు మరొక కొత్త వైరస్ చైనాలో అయితే విజృంభిస్తున్న సంగతి ప్రజెంట్ బ్రేకింగ్గా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇది ఒకవేళ ఇండియాకి వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, అసలు దీనికి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దీనికి సంబంధించిన నివారణ ఏంటి, దీనికి సంబంధించి ఓవరాల్గా ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఇలాంటి వైరస్ అనేది గతంలో కోవిడ్-19 అంటూ వచ్చింది, 2020లో ఇండియాకి వచ్చింది అది. బట్ ఇప్పుడు ఇలాంటిదే వస్తుంది. అసలు ఇది ఎక్కడ పుట్టింది, దీని సంగతి ఏంటి? అసలు మన కరోనా టైంలో ఎలా అయితే మనకి వార్త బయటకు వచ్చిందో ఇప్పుడు కూడా ప్రజెంట్ బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే విపరీతమైన కేసులు నమోదవుతున్నాయి. ముక్కు ఇక్కడ రెడ్ అవుతుంది అన్నమాట ఈ ప్రాంతం. ఎలా అంటే బేసికలీ జలుబుతోనే స్టార్ట్ అవుతుంది, కాకపోతే గొంతు మారుతుంది, ఓ టైప్ ఆఫ్ వేరియేషన్ గొంతులో. ముక్కు ఇక్కడ రెడ్ ఉంటే అర్థమైపోతుంది, ఓ వీడికి వచ్చింది వైరస్. అంటే మన లైక్ కోల్డ్ పెట్టిన వాడికి బాగా చీదుకున్న ముక్కు ఉంటుంది చూడండి. ఇంత కరోనా అన్న నయం, అది తెలియలా, ఇది తెలుస్తుంది. సంతోషం. కరోనా కంటే నయమే ఇది. అంటే ఇది రావాలని కాదు నా ఉద్దేశం, అంటే యూ కెన్ ఐడెంటిఫై ఈజీలీ. కానీ కర్మ ఏంటంటే మాస్క్లు వేసుకుంటారు కాబట్టి తెలియదు ఎవడికి వచ్చింది ఏంటో తెలియదు. ఆ ముక్కును చూస్తే మనకు గుర్తుపట్టవచ్చు, అమ్మో వీడికి ఉంది అని. కరోనా వచ్చేసి గబ్బిలం నుంచి వచ్చింది, అక్కడ పుట్టింది, ఇలా 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 పాకింది అని చెప్పేసి ఒక వార్త. అండ్ ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ ఏంటంటే ఇది కప్ప వల్ల వచ్చిందని చెప్పేసి ఒక న్యూస్ ఉంది. కప్ప వలన చైనాలో కప్పల్ని తింటారు వాళ్ళు కాల్చుకొని. అది ఎలా అంటే ఇప్పుడు నీకు ఒకటి చెప్తా వినో. బేసిక్ మనం మాట్లాడుకోవాలి. ఇది చాలా సంతలు వస్తున్నాయి మన హైదరాబాద్లో కూడా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కోళ్ళను కాల్చి పెట్టేస్తున్నారు. నాటుకోడి టైప్, గుడ్ల కోడినే, నాటుకోడి టేస్ట్ వచ్చే టైప్ ఆఫ్ కోడి అది. దాన్ని కాల్చి పెట్టేస్తున్నారు. కాల్చిన వెంటనే నువ్వు కట్ చేసి దాన్ని ఇఫ్ యు గో ఫర్ కుకింగ్ అంటే అది ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఎక్కువసేపు అలా ఉండడం వల్ల దాంట్లో ఒక టైప్ ఆఫ్ వైరస్ ఫామ్ అవుతుంది. అండ్ మళ్ళీ ఫ్రోజన్ ఫుడ్స్తో జాగ్రత్తగా ఉండాలి. ఫ్రోజన్ ఫుడ్స్ ఏంటంటే అది ఫ్రోజన్గా ఉంటేనే ఫ్రోజన్ టు కుక్, నువ్వు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. ఫ్రోజన్ అంటే మీరు అంటుంది ఫ్రిడ్జ్ రీఫ్రిజిరేటర్లో పెట్టడం ఏంటి? ఫ్రోజన్ ఫుడ్స్ మా చికెన్ ఇవన్నీ కూడా ఫ్రోజన్ వస్తాయి. ఫ్రోజన్ ప్రాన్స్, ఫ్రోజన్ ఫిష్ అంటే పెంపుడువా మీరు అంటుంది? ఐస్లోనే ప్యాక్ చేస్తారు, ఐస్లోనే ఉంటాయి, ఎన్ని రోజులైనా ఉంటుంది. మనకి ఇప్పుడు చికెన్ మార్కెట్లు ఉన్నాయి, కానీ అమెరికా, యూకే ఇవన్నీ కూడా మనకేంటంటే ఫ్రోజన్ ఫుడ్సే. చికెన్ కొనాలంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి పిక్ చేసుకోవడమే. అది ఎంతసేపు ఫ్రోజన్గా ఉంటేనే రెడీ టు కుక్ అది. కాకపోతే ఇక్కడ మనకి ఏమవుతాయంటే మన సూపర్ మార్కెట్కి వచ్చేటప్పుడు దారిలో అవి రవాణా చేసే టైంలో కొన్నిసార్లు డీఫ్రోస్ట్ అయిపోతాయి. డీఫ్రోస్ట్ అయ్యి మళ్ళీ రీఫ్రిజిరేటర్ చేసినప్పుడు దాంట్లో చిన్న వైరస్లు ఫామ్ అవుతాయి, అది మనకు తెలియదు. KFC చికెన్లో పురుగులు వచ్చాయి అని చెప్పి పిప్పి చూపిస్తారు చూడు, అది ఎందుకు వెళ్తుంది పురుగు దాంట్లో కంటే? ఏ మాంసమైనా సరే ఒకసారి ఫ్రాస్ట్ చేసావంటే ఇంక అంతే, దాన్ని అది రెడీ టు కుక్ లానే ఉండాలి. ఒక్కసారి డీఫ్రాస్ట్ అయ్యి మళ్ళీ రీఫ్రిజిరేటింగ్ చేసావనుకో దాంట్లో చిన్న చిన్న వైరస్లు ఫామ్ అవుతాయి. అప్పుడు ప్రాబ్లమ్స్ అది మనకు కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామందికి తెలియదు, ఫుడ్ పాయిజన్ అంటారు, కానీ అది ఊరికే అవ్వదు. అండ్ మనం తినే ఆహారాన్ని కూడా రీహీట్ చేస్తాం, అది కూడా ప్రమాదమే. ఇప్పుడు ఒకసారి అన్నం వండారు అంటే అది తిన్నారా ఇంక వదిలేయండి, దాన్ని మళ్ళీ వేడి చేస్తారు. నువ్వు రీహీట్ చేసినా కూడా అది ప్రమాదమే. డబర్ సాంబార్ వండి ఫ్రిడ్జ్లో పెట్టి వారం దోస్తారు, అది ప్రమాదమే. సో వాట్ ఎవర్ ఇట్లాంటివి ఉంటాయి. అండ్ పికిల్స్ని చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు, పెట్టకూడదు, అది బయటే ఉండాలి. ఒకసారి ఆయిల్ ఫ్రాజ్ అయ్యి మళ్ళీ నువ్వు దాన్ని బయట పెట్టావంటే అది కూడా నీకు పాయిజనే. ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి. బట్ ఇప్పుడు అందరు తెలుసుకుంటున్నారు, ఎందుకంటే అందరికీ ఫోన్లు ఉన్నాయి, యూట్యూబ్లలో ఏది మంచి ఏది చెడు తెలుసుకుంటున్నారు. మళ్ళీ కర్డ్ని ఎలా తినాలనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు బిర్యానీ మీరు తింటారు కదా, అది అంతకన్నా విషయం ఇంకోటి లేదు. ఇప్పుడు పెరుగుని ఎప్పుడు కూడా నువ్వు ఉడికించడం కానీ హీట్ చేయడం కానీ వంటల్లో వాడడం చేయకూడదు. పెరిగే అది ప్రోబయాటిక్.
దాన్ని నువ్వు ఇంకే హింస పెట్టద్దు. మనం టేస్ట్ కోసం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ కబాబ్స్కి పూస్తారు, కర్డ్లో మ్యారినేట్ చేసి పూసి దాన్ని ఇట్లా కాల్చి తింటాం కదా, అది చాలా ప్రమాదం. అండ్ నెక్స్ట్ షవర్మా, ఇట్స్ ఎ డేంజరస్ ఫుడ్. మయోనీస్ రాసి దాన్ని కాలుస్తాడు వాడు, అదొక ప్రమాదం. ఇట్లా బోల్డ్ అన్ని ఫుడ్స్ మనకు తెలియకుండానే తింటున్నాం. సరే, ఇట్స్ ఓకే, ఏదో గడిచిపోతుంది. బట్ ఇప్పుడు చైనాలో ఎందుకు ఇంత చెప్పాను అంటే, చైనాలో మొదలైన ప్రమాదం ఏంటంటే కప్పల్లో చాలా వరకు మనకి మ్యామల్స్, రెప్టైల్స్లో ఏవి విషము ఏది విషం లేనియో తెలియదు. వాళ్ళు అవన్నీ తింటారు. తొండనైనా తింటారు, బల్లినైనా తింటారు, పాములైనా తింటారు. ఇలాంటి దాంట్లో కొన్ని విషంతో కూడిన ఉంటాయి, కొన్ని విషం లేనివి ఉంటాయి. వాడికి అది తెలుసో తెలియదు కానీ మొత్తానికైతే ఏదో ధైర్యంగా కాల్చేస్తారు. అండ్ మనకి ఇప్పుడు ఫిషెస్ మనం తింటాం, సీ ఫుడ్స్. మన జాలర్లు అడితే గోదావరి జిల్లాలో వాళ్ళు చెప్పేస్తారు ఏ చేప మంచిది ఏది మంచిది కాదు అని. ఏది మెడిసిన్ చేపో ఏది తినడానికి పనికొచ్చాపో వాళ్ళకి తెలుసు. దానికి చదువు అవసరం లేదు, వాళ్ళ అనుభవం చాలు. బట్ ఇక్కడ వీళ్ళు బాగా హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నా సరే సముద్రంలో ప్రతిదీ తినేస్తాడు. ఆ పఫ్డ్ ఫిష్లు ఉంటాయి చూసావా, దాన్ని తినకూడదు, అది విషం. దాన్ని అంటే ఒక టైప్ ఆఫ్లో దాని విషం తీసి కూడా వండొచ్చు అంటారు, కానీ అంత అవసరం ఏమిటి ఇప్పుడు దాన్ని తినకపోతే ఏమన్నా అవుతుందా? అసలు అక్కర్లా, అవన్నీ తింటారు. సో ఇప్పుడు మొదలైన వైరస్ గురించి మాట్లాడదాం. ఆ కప్పల మార్కెట్లో ఏమైంది, అది తిన్న మనిషి ఒకడు చనిపోయాడు. మనిషి చనిపోయిన తర్వాత ఆల్రెడీ బాడీ డీకంపోజ్ అవుతేనే అదొక వైరస్ ఉంటుంది. ఆల్రెడీ నువ్వు ఒక విషపూరితమైన పదార్థం తిని ఈ డీకంపోజ్ కలిస్తే అది ఇంకో భయంకరమైన వైరస్లా తయారవుతుంది. అది కాస్త ఒకరికొకరికి సోకి కొంచెం అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు వేసిన అంచనా ప్రకారం అయితే ఇది అని అనుకుంటున్నారు, ఇంకా నిర్ధారణ చేయలే దేనివల్ల అని. సో ఇప్పుడు మనకు వచ్చిన న్యూస్ అయితే ఇది అలా అంటింది చాలామందికి. ఈ వైరస్ ఏంటంటే ఫస్ట్ జలుబు వస్తుంది. ఆ జలుబు వచ్చిన తర్వాత ఇక్కడ ఇదంతా రెడ్ అయిపోతుంది. రెడ్ అయిన తర్వాత గొంతు మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడే వాయిస్ అనొచ్చు, ఇంకో టైప్ ఆఫ్ కొత్త వాయిస్ అయిపోతుంది వాడికి. వాళ్ళ నిర్ధారించుకున్నట్టు తెలిసిపోతుంది. జనరల్గా మనకు జలుబు ఉన్నవాడే ఒకలా మాట్లాడతారు, అది మనకు తెలుసు. బట్ అక్కడ గొంతు పూర్తిగా బొంగురిపోతుంది, గరగర అయిపోతుంది, కైండ్ ఆఫ్ సౌండ్. అండ్ తర్వాత వాయిస్ పోతుంది, మాట పోతుంది, కొంతమందికి మాట కూడా పోతుంది దాని తీవ్రత వల్ల. అది ఇంకొకటికి ఈజీగా అలా సోకుతా వస్తుంది. ఇప్పుడు కేసులు అయితే అవి నమోదు అవుతున్నాయి. మనకి ఇప్పుడు కరోనా వల్ల వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే, అంతకుముందు శానిటైజర్లు ఎవడు వాడేవాడు కాదు. జస్ట్ మనం ఆర్టిస్టులు షూటింగ్లో చూడడమే కానీ, లేదా ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా పొలిటీషియన్స్ వేరే వాళ్ళు ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చి దట్స్ ఆల్. అప్పుడు చేయకూడదు. ఇప్పుడు అదేంటంటే హ్యాండ్ వాష్ అండ్ శానిటైజర్ అందరూ వాడడం స్టార్ట్ చేశారు, మాస్కులతో సహా. ఒక మంచి విషయమే చెప్పాలంటే, ఏదో నేర్చుకున్నారు, సంతోషం. అంతకుముందు అది ఏంటంటే ఎలా పడితే అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు కొంచెం పద్ధతిగా తయారయ్యారు. సో ఏదో ప్రమాదం వస్తే తప్ప, అంటే మనం లాక్డౌన్ అంటే అమ్మో లాక్డౌన్ ఎందుకు వేశారు, అదేదో వచ్చిందంట, ఖచ్చితంగా ఇవి వాడాలంట, మాస్క్ లేకపోతే అరెస్టు, నువ్వు శానిటైజర్ వాడకపోతే నేను లోపల రాని అని గట్టిగా చెబితే తప్ప బలవంతంగా ఎవడు రుద్దుకోవట్లా. అది ఏంటో అంటే ఇప్పుడు అందరి ముందు ఇలా ఉంటారు, ఎవడు లేకపోతే అనేస్తారు, అంటే చాలా బద్ధకంలాగా తయారవుతున్నారు. సో ఇప్పుడు వచ్చిన ప్రమాదం అదేదో అవుతుందని ముందే తెలిసింది కదా. ఇంతకుముందు అంటే లాక్డౌన్ పడితే తప్ప అందరికీ కరోనా గురించి అర్థం కాల. సో ఇప్పుడు లాక్డౌన్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు, ముందు నుంచే మనం జాగ్రత్తలు పాటిస్తే మనిషిని మీద పడి రుద్దేసుకోవడం ఎందుకు, అంత అవసరం ఎందుకు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. కంపారిటివ్లీ కోవిడ్కి చూస్తే, కోవిడ్ దానికి తాలూకా ఎఫెక్ట్ ఇంత భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది మనం. ఇది ఎలా ఉంటుంది ఒకవేళ? ఇది ఇంకా చాలా డేంజర్. ప్రాణహాని ఉంటుందా? బీభత్సంగా మెటాన్యూమో వైరస్ చాలా ప్రమాదకరమైంది. అండ్ మన కళ్ళ ముందే తెలుస్తూ ఉంటుంది వాడికి. అండ్ మైసైటిస్ వచ్చిన వాళ్ళు ఎలా అయితే నీరసపడిపోతారో, ఇది కూడా ఇమ్యూనిటీని అలా మొత్తం పీక్కు తినేస్తుంది మనిషిని. అంటే కనీసం కరోనా అన్న హాస్పిటల్లో 4 రోజులు వెంటిలేటర్ మీద అటు ఇటు గిలగిలా కొట్లాడుకొని చచ్చిపోయారే, కానీ ఇది అలా కాదు. సోకిన చాలా తక్కువ రోజుల్లోనే మనుషులు ప్రాణాలు పోతున్నాయి. అండ్ ఇంకా దానికి విరుగుడు కనుక్కోలే ఏంటనేది.
పోనీ ఇస్తున్నారులే బూస్టర్ డోసులు అవి ఇవి ఎన్ని ఇచ్చినా సరే లోపల దాని పని చేసేసుకుంటుంది, వేగంగా వెళ్ళిపోతుంది. సో మోస్ట్లీ మనం తినే ఆహారంలోనే మనం జాగ్రత్తలు పాటిస్తే బెటర్. ఇంకా చెప్పాలంటే మొన్న వాడేవాడు బంజారా హిల్స్ అంతలో మోమోస్ తింటే చనిపోలా చాలా మంది. ప్రాబ్లం వచ్చింది. ఏదో ఒకటి వాట్ ఎవర్ అదేంటిది కాల్చి తినేవి ఏవైనా సరే, కబాబ్స్ ఇవన్నీ మనం చాలా రిచ్గా ఫీల్ అవుతాం, కానీ ఏవైనా సరే సరిగ్గా దాన్ని బాయిల్ చేయకపోతే ప్రమాదమే. అండ్ హాఫ్ బాయిల్ వెజిటేబుల్స్ తినే వాళ్ళ అలవాటు ఉన్న వాళ్ళు దాంట్లో కూడా ఏది సరిగ్గా కుక్ అవ్వకపోయినా కూడా ప్రాబ్లమే. రైస్ అయినా సరే కరెక్ట్గా మెజర్స్తో వాటర్ పోయకుండా కొంచెం పలుకు పలుకులా ఉన్నా అది కూడా ప్రమాదమే. సో మనం ఇప్పుడు మాట్లాడుకోవడం అని కాదు, చాలామందికి ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఏ వంట చేసుకున్నా ఎక్కడ ఏం తినాలనుకున్నా 1-2 సార్లు గూగుల్ చేసి అదే చెప్పుద్ది ఏది మంచి ఏది చెడని. మనం తినడమే కాదు, ఇప్పుడు మనం కుక్కలకి పెంపుడు కుక్కలకైనా దేనికైనా పెట్టాల్సి వచ్చినా కూడా మనం ఎంత తింటే అది అనగానే దానికి వేసేస్తాం, పాపం అడుగుతుంది కదా అని. ఒక్కసారి గూగుల్ చేయి, టొమాటో ఈజ్ గుడ్ ఫర్ డాగ్స్ ఆర్ యాపిల్ గుడ్ ఫర్ డాగ్స్, తెలిసిపోతుంది. ఏదైనా తింటది, వేస్తే మనం తింటున్నాం కదా ప్రేమతో తింటది. సో అట్లా ప్రతిదీ అంటే నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు ఆ పెంపుడు కుక్కకి రోగం వచ్చినా అది మనకంటుంది కదా, అలా కూడా మనిషికి ప్రమాదమే. సో వాటికి తెలియదు. ఇంకొకటి చెడ్డ లక్షణం ఏంటంటే మామూలుగా ప్రజానికం అందరికీ కూడా పెంపుడు కుక్కల్ని ఏది చెడిపోయినా ఫస్ట్ కుక్క పెట్టేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఇది ఒకటి ఉంది. రాత్రి బిర్యానీ తెచ్చుకుంటామా, మిగిలిపోతే పడేస్తారు. నువ్వు మిగిలిపోతావు, దాన్ని ఏం చేస్తావు, ఏదో అయిపోయిన కుక్క కేసే అంట అంటే అదేంటి, అది కూడా ప్రాణే కదా. నాకు ఆ లాజిక్ ఇప్పటికి అర్థం కాదు. నీకు పాడైపోయింది దానికి ఎలా అరుగుద్ది, అదే తినేస్తుంది. పంచపక్ష పరమాన్నమా, నీకు నీకు చెడిపోయింది 4 రోజులు చెడిపోయింది ఉంది అనుకోండి, బూజు పట్టింది కుక్క పెట్టేస్తారు, కుక్కకు పెట్టేస్తారు. ఇట్లా చేయకూడదు, చాలా తప్పది. సో వాటికి తెలియదు అంటే అది స్ట్రీట్ డాగ్స్, అది ఎక్కడ పోయి ఎక్కడ చచ్చిపోద్దో ఎప్పుడు చస్తుందో నీకు తెలియదు కదా. దానికి స్పాన్ ఒక 7 years ఉంటే నువ్వు పెట్టిన దరిద్రం వల్ల అది 3 ఏళ్ళకే చావచ్చు. మనకంటే భాష వచ్చు అంతా బాగుంది కాబట్టి మనం అన్ని అది వెళ్ళలేదు కదా కన్సల్టెంట్, చెప్పలేదు కదా దాని లోపల ఎలా ఉంది చెప్పలేదు కదా పాపం అది. సో అది కొంచెం అర్థం చేసుకోవాలి. రిసెప్షన్కి వెళ్ళారు, అడగడు కదా నాకు ప్రాబ్లం వచ్చింది, ఫీజు ఎంత, ఎక్కడ కూర్చోవాలి అని. సో ఇట్ హ్యాపెన్స్. ఏదైనా సరే ఫుడ్ విషయంలోనే మన ఆహార అలవాట్లు మార్చుకుంటేనే బెటర్. సరే, ఓకే, కన్క్లూజన్కి వచ్చే ముందు చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే గతంలో కూడా ఈ కోవిడ్ అనే ఒక మహమ్మారిని చైనానే లైక్ 7th Sense సినిమాలు లాగా ఒకటి క్రియేట్ చేసి ఒక బయోవార్ సృష్టించి ఇండియాని కానీ అటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక ముద్ర వేయడానికి ఏదో చేసింది ఇంటెన్షనల్గా అనేది బయటకు వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఇది కూడా చైనా సృష్టించి ప్రపంచం మీద కుదులుతోంది, చైనా తన గుప్పెట్లో పెట్టుకోవడానికి అనేది లైక్ ఆ 7th Sense సినిమాలో లాగా సినారియో లాగా కనపడుతుందని కొంతమంది అంటున్నారు. ఉండొచ్చు, ఇంటెన్షనల్లీ కూడా ఉండొచ్చు, చెప్పలేము. అంటే ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించడానికి ఇంటెన్షనల్లీ కూడా ఉండొచ్చు, అండ్ అన్ఇంటెన్షనల్గా కూడా కొన్ని మనకు తెలియకుండా కూడా జరిగిపోతూ ఉంటాయి. కర్మ ఏంటంటే అక్కడ ఏదైనా తినేస్తారు వాళ్ళు, అదొక్కటే ప్రాబ్లం వాళ్ళతో. అంటే ప్రపంచంలో మిగతా మనుషులు ఇవి తినరు, మనమే ఎందుకు తినాలని ఒకడు ఆలోచించినా బాగుంటుంది. పైగా జనాభా ఇప్పుడు మనకంటే జనాభా ఎక్కువ, ఎటు తిరుగు 20 మంది కనబడతా ఉంటారు. ఎక్కడ చూడు మనుషులే మొత్తం. మనుషులు ఎక్కువయ్యేసరికి ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి, ఆలోచనలు ఎక్కువయ్యేసరికి క్రియేటివిటీ ఎక్కువైపోతుంది. ఏది క్రియేటివిటీ ఏదో అర్థం కావట్లేదు. అఫ్కోర్స్ క్రియేటివ్ మైండ్సే చైనా, నేను ఒప్పుకుంటా. నువ్వు ఏది చూపించినా దాన్ని డూప్ తయారు చేసి నీకు ఇచ్చేస్తాడు రోజుల్లో. నువ్వు ఇది ఒక ఫోన్ ఇస్తామంటే సేమ్ అలాంటి ఫోన్ నీకు ఇంకోటి తయారు చేసి ఇచ్చేస్తాడు వాడు, అంత తెలివైన వాళ్ళు. బట్ ఫుడ్ విషయంలోనే వాళ్ళు లాస్ట్ టైం కోవిడ్ టైంలో జరిగిన పొరపాటు అదే, ఇప్పుడు జరిగిన పొరపాటు అదే. అప్పుడు గబ్బిలం, ఇప్పుడు కప్ప. ఏమో మేబీ ఇప్పుడు తెరుకున్న తర్వాత పామ్ అయి ఉండొచ్చు, తర్వాత ఇంకోటి అయి ఉండొచ్చు. ప్రతిదీ తినాలని లేదు కదా పాప, అవి జంతువులే. అఫ్కోర్స్ తిను, నష్టమేం లేదు. తినడానికి కూడా కొన్ని ఉన్నాయి, ఫిషెస్ అవి ఇవి పెంచుకుంటారు, కోళ్ళ ఫాములు, కొన్ని తినడానికే పుట్టించుకుంటారు, వాటిని తినొచ్చు. ఏవి తినకూడదో వాటిని ఎందుకు తినొద్దు అనే ఆలోచన వస్తుంది చూడు, అదే ప్రమాదం మనకి, అంతే. దానివల్ల మళ్ళీ వాళ్ళ క్రియేటివిటీలు కాల్చి మార్కెట్లో పడేస్తారు కుప్పలు. ఎందుకంటే కాల్స్తే అది ఉంటుంది అని, ఒక 4 days 5 days అని అట్లా ఉంటుంది అనేది వాడి నమ్మకం. చెడిపోకుండా బయట చెడిపోదేమో, లోపల ఏం దరిద్రం ఉంటుందో నీకు తెలియదు కదా. అయిపోతాయి ఆ ఎలకలు, ప్రమాదమే. ఏవి తినాలో ఏవి తినొద్దో వాళ్ళకి తెలియదని నేను చెప్పలేను. బట్ ప్రతిదీ తింటాడు, వాడు తిన్న తర్వాత వాడు చనిపోతాడు చూసావా. ఈ విషయము ఆ బాడీ డీకంపోజ్ కలిసి కొత్త వైరస్ పుట్టుకొస్తుంది బయటికి, దానివల్ల మొత్తం అందరికీ ప్రమాదం అవుతుంది.
ఇది జరిగేది. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.